ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఐకాస ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ నెల 22న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్లోని ఐకాస కార్యాలయంలో భేటీ అయిన కోదండరాం, ఇతర నేతలు ప్రదర్శన గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన యువత నిరాశలో కూరుకుపోయారని కోదండరాం వ్యాఖ్యానించారు. ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నామంటే రాష్ట్రం సాధన ఉద్యమంలో ఉన్న ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. అందులో నియామకాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నము జరగటం లేదు. ఏటా 25,000 మంది దాకైనా కనీసంగా భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కూడా భర్తీ కార్యక్రమం అనేది మరి సజావుగా సాగటం లేదు. ఇది చాలా నిరాశకు దారితీస్తున్నది యువకుల్లో. మాకు ఈ మధ్యన ఆవేదన కలిగిస్తున్న విషయం ఏంటంటే పోలీసుల వేధింపులు. మేము ఉద్యమ కాలంలో ఇట్లాంటివి ఎన్నో చూసినాం కాబట్టి ఇది మాకు కొత్త విషయం కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వైఖరిని తీసుకోవటం శోచనీయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది మేము చెప్పదలిచింది ఏంటంటే ఇట్లాంటివి ఎన్ని జరిగినా మా కార్యకలాపాలు మాత్రం ఆగవు. ఖచ్చితంగా మేము పనిచేస్తాం. మా కార్యాచరణ కొనసాగుతూనే ఉంటుందని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం. ఇట్లాంటి పోయి 4 సార్లు ఇంటికి పోలీసు వాళ్ళు పోయి అడిగితే సంఘాలు ఆగిపోతాయి, ప్రశ్నలు ఆగిపోతాయి, పనులు నిలిచిపోతాయి అనుకుంటే అంతకంటే అవివేకం, మూర్ఖత్వం చరిత్రలో ఇంకొకటి లేదు. చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలతో తెలంగాణ ఆగలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల హక్కుల కోసం చేసే ప్రయాణం మాత్రం నిలిచిపోతుందా? ఇది కూడా ఆగే ప్రసక్తే లేదు. మా చేతులు ఖాళీగా ఉన్నాయి, పనులు చూపండి అని మాత్రమే అడుగుతున్నాం. మా కొలువులు మాకు కావాలని మాత్రమే అడుగుతున్నాం.